ఇవాళైతే మా ఆయన గారు చికెన్ తెచ్చారనమాట. అది బ్రాయిలర్ చికెను. ఎప్పుడొండినా సరే దానికి కొడుగు డుక్కుల్లాగో లేదంటే కైమా కింద పీస్ కింద అయితే చేసి వండుతున్నావు. ఎవరినైనా కనుక్కొని అయితే వండొచ్చు కదా అని అయితే అన్నారనమాట. వెంటనే మా అక్కకైతే ఫోన్ చేసి ముక్క విడిపోకుండా ఎలా వండాలని అయితే అడిగానండి. ఇప్పుడు ఈ విధంగా అయితే తను చెప్పిన ప్రాసెస్లో నేనైతే వండాను అనమాట. ఒక స్టీల్ గిన్నెలో నీళ్ళు మరిగించుకొని స్టవ్ కట్టేసి క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఒక అరగంట సేపు ఉంచాలండి. అరగంట సేపు కదా అని చెప్పేసి మీరు రోజంతా అయితే మాత్రం ఉంచకండి, అది అప్పుడు చికెన్ కర్రీ అవ్వదన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక అరగంట ఉంచిన తర్వాత కొంచెం ఆ వేడి నీళ్ళకి ముక్క అనేది బిగుసుకొని ఉంటుంది అనమాట. తర్వాత ఈ చిల్లుల గిన్నెలో తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ మసాలా అనేది నేను చూపించింది, మీరు చికెన్ ఎంత క్వాంటిటీతో అయితే తీసుకున్నారో దానికి తగ్గట్టు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను చికెన్ తగ్గట్టు నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఒక ముగ్గురు పెట్టేసుకొని ఆయిల్ వేసేసి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మా వారు ఏదో కోపంతో అన్నారని చెప్పేసి ఉప్పు కారం అయితే ఎక్కువ వేసేద్దామని అయితే అనుకున్నానండి. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా బలైపోతానని అయితే వేయలేదండి. నేను తినేసిన తర్వాత ఆయన దాంట్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసేసి అయితే పెట్టేస్తా ఉన్నంత కోపం అయితే వస్తుంది అనమాట. ఇందాక తిట్టిన తిట్లకి అయితేనే. మీరైతే ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా అయితే నాలాగా ఆలోచిస్తే కామెంట్ చేయండి. రుచికి సరిపడ ఉప్పు కారం అయితే వేసేసాను అన్నమాట. అలాగే మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు కూడా ఉప్పు కారాలు అనేది వేసేయండి. ఈ కర్రీ చాలా ఆటలకు బాగుంటుంది అనమాట. చపాతీ అలాగే పుల్కా వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారనమాట. అలాగే మీ శ్రీదేవి కిచెన్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. అలాగే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ ఏమన్నా అని చెప్పేసి ఒక బిందుడో చెంబుడో అయితే వేసేకండి, అప్పుడు అది కైమా అవుతుంది అనమాట. వేసానన్న పేరుకి జస్ట్ కొన్ని వాటర్ వేస్తే సరిపోతుందండి. అలాగే మీ ఇంట్లో ఈ మసాలా పౌడర్లు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదన్నమాట. అలాగే దీన్ని వాటర్ లేకుండా ఫ్రై కింద కూడా చేసేసుకోవచ్చు అనమాట. అది ఫ్రై అయిపోతుందండి. కానీ మా అక్క చెప్పినట్టు చేస్తే చాలా బాగా వచ్చిందండి. ముక్క అనేది విరగలేదన్నమాట. గరిట ఉంది కదా అని చెప్పేసి 10కి 10 సార్లు కలిపితే విడిపోతుంది అన్నమాట. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్